గుడ్ మార్నింగ్ గాయ్స్. నేను ఇవాళ పొద్దుగల 5ంటికి లేచా. ఇది మీకు కూడా తెలియాలి కాబట్టి గుడ్ మార్నింగ్ చెప్పా. ఎందుకు లేచానంటే నాకు మీటింగ్ ఉందన్నమాట. యాక్చువల్లీ నేను లీడర్షిప్ ట్రైనింగ్ తీసుకున్నా. సో ఆ మీటింగ్ అటెండ్ అవ్వాలి ఇవాళ. సో పొద్దున్నే 5ంటికి లేచా బికాస్ లీడర్ షుడ్ బి హార్డ్ వర్కింగ్ అండ్ డెడికేటెడ్. గైస్ నేను పొద్దున్నే లేస్తూ ఉంటే నాకు ఈ దోమలు ముద్దు పెడుతున్నాయి. అసలే మాది ఆర్థడాక్స్ ఫ్యామిలీ. మా డాడీకి తెలిసి చంపేస్తారు, నన్ను కాదు ఈ దోమని. సో రేపటి నుంచి నేను లేగను పొద్దున్నే. మీటింగ్ అయ్యాక దుప్పటి కప్పుకొని కాసేపు పడుకుందాం అనుకున్నా, కానీ అప్పట్లోగా ఎన్ఎస్ఎస్ యూనిట్లో మెసేజ్ వచ్చింది, అందరూ గ్రౌండ్ దగ్గర అసెంబుల్ అవ్వండి అని. సో పడుకోకుండా లేచి వెళ్తున్నా. గైస్ ముందు కెమెరాలో ఇద్దరు కనిపిస్తున్నారు కదా, గాలి వస్తే ఎగిరిపోయేలాగున్నారు. వాళ్ళిద్దరు నా ఫ్రెండ్స్. నేనే ఎర్లీ అనుకున్నా, ఈ కుక్క నాకన్నా ముందు వచ్చి కూర్చుంది. ఇంకా అందరు రాలేదు, అక్కడక్కడ కనిపిస్తున్నారు కొంతమంది. పొద్దున్నే కదా, నాలా అందరు ఎర్లీగా ఎగుస్తారా ఏంటి? గ్రౌండ్ మొత్తం చాలా చెత్తగా ఉంది. సో నేను మా ఫ్రెండ్స్ కలిసి చెత్త మొత్తం కలెక్ట్ చేసామన్నమాట. వెళ్ళిన పని అయితే అయిపోయింది. సో నేను వెళ్ళిపోతున్నా ఇప్పుడు రూమ్కి. పొద్దున్నే 6కి వచ్చి 8 అయిపోయింది. సో చాలా ఆకలేస్తుంది. ఇప్పుడు వెళ్ళి ఫుల్గా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. గైస్ ఇప్పుడు నేను హ్యాండ్ వాష్ చేస్తుంది చూసి మీరు కామెంట్ సెక్షన్లో బంటిని సబ్బు స్లోవా ఏంటి అని కామెంట్ పెట్టకండి. బికాస్ మనం హ్యాండ్ వాష్ చేస్తే మామూలుగా ఉండదు మరి. సో ఫుల్గా హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాత చాలా ఆకలేస్తుందని మెస్కి వెళ్ళాం నేను మా ఫ్రెండ్. వెనకాల నుంచి ఏదో ఫింగర్స్ చూపిస్తుంది, పట్టించుకోకండి. ఇవాళ సండే కాబట్టి దోశ వేసారన్నమాట మాకు. ఇదేంటో కుక్కలు చిమ్మిన విస్తరాకులా ఉంది, ముక్కలు. అలా నాకు ఐచెకప్ కూడా ఉంది కాబట్టి నా ప్లేట్ బాటిల్ ఊపుకుంటూ రూమ్కి వచ్చేసా. నా ఓపీ తీసుకొని వెళ్ళి ఐచెకప్ చేయించేసుకోవచ్చు అని. సో నా ఓపీ ఎత్తుక్కుంటున్నా. నాది మా ఫ్రెండ్ ఇద్దరిది నా బ్యాగ్లోనే ఉంది. ముందు కనిపించలేదని భయపడిపోయా, వేరే బ్యాగ్లో ఎత్తుకున్నా ముందు. సో తర్వాత ఇందులో ఎతికితే ఇందులో ఉంది. ఇదిగోండి ఓపీ పట్టుకొని వెళ్ళిపోతున్నాను. నేను మా ఫ్రెండ్ వచ్చేసాం. సీట్స్ అన్నీ ఖాళీ ఉన్నాయి, ఇంకా ఎవరు రాలేదు. డాక్టర్స్ కూడా రాలేదు ఇంతకీ. సో ఎర్లీగా వస్తే ఎర్లీగా అయిపోద్దని వచ్చేసాం. మొన్న అయితే అసలు మొత్తానికి ఖాళీ లేదు ఒక్క సీట్ కూడా. సో ఇప్పుడు ముందే వచ్చేసాం ఖాళీ ఉంటుందని. అంతే ఇక్కడ చైర్స్ ఉన్నాయి, అది కూడా వీల్స్ ఉన్న చైర్. ఇంకా కుదురుంటానా నేను చూసుకొని ఏం చేశాను. ఫ్రెండ్ నన్ను వెనకాల నుంచి తొయ్యంగానే జుయ్యి అని వెళ్ళిపోయా. చూడండి ఇప్పుడు ఇక్కడే మొత్తం అన్ని సెటప్ చేసిన తర్వాత స్టార్ట్ చేస్తారు ఐ చెకప్. నా ఐ చెకప్ అయితే అయిపోయింది. సో గ్లాసెస్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ఏ ఫ్రేమ్ కావాలో చెక్ చేసుకోమన్నారు. సో నాకు నచ్చింది సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసి మా డాడీకి పెట్టి ఏది బాగుందో పెట్టమన్నా. సో నెక్స్ట్ మంత్ ఇస్తా అన్నారు ఫ్రేమ్తో పాటు గ్లాసెస్ మళ్ళీ. వీళ్ళందరూ పాపం చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. అందరు ఒకేసారి రావడం వల్ల రష్ ఎక్కువ ఉంది కాబట్టి లేట్ అవుతుంది. అండ్ ఇదే రష్లో మా ఫ్రెండ్ కూడా ఉంది. ఇప్పుడు తను అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. నేను చాలాసేపు వరకు వెయిట్ చేశా. ఎక్కడా వాటర్ లేనట్టుగా పక్కనే హాస్టల్ బ్లాక్ పెట్టుకొని ఇక్కడికి వచ్చి తాగుతున్నాం నేను మా ఫ్రెండ్ వాటర్. మా ఫ్రెండ్ మొన్న నా ఫోటో చూసి బాగుందని చెప్పింది, అందుకే తనకి ఐ డ్రాప్ ఇచ్చారు. ఇప్పుడు వచ్చి దుప్పటి కప్పుకొని ఫుల్గా నిద్రపోయా. మధ్యాహ్నం ఎప్పుడో 2 o'clockకి లేచా. మెస్ కూడా ఉండదా అని డౌట్తో వెళ్ళా. లేచిన తర్వాత దుప్పటి ఎలా ఉందో అలా పెట్టేయాలి కదా. సో అలానే మడత పెట్టి పెట్టేశా. గైస్ ఇందాక నుంచి ఏదో లెటర్ కిటికీ దగ్గర టక్ మని కొట్టుకుంటుంది. ఏంటా అని ఓపెన్ చేసి చూస్తే ఏదో లెటర్. అది యాక్చువల్లీ లీవ్ లెటర్, లవ్ లెటర్ అనుకున్నా. రేపు ల్యాబ్ ఎగ్జామ్ ఉంది నాకు. సో అందుకని ల్యాబ్ బుక్ ఓపెన్ చేశా. ల్యాబ్ ఓపెన్ చేసి చదువుతూ ఉంటే పక్కన నుంచి నా బెడ్షీట్ నన్ను సైకిల్ చేసి రారా అని పిలుస్తుంది. కానీ నేను కంట్రోల్ చేసుకున్నా, వెళ్ళలేదు. నేను లోపల కూర్చుంటే ఫుల్ నిద్ర వస్తుంది కదా అని బయటికి వెళ్ళా. గ్రౌండ్లో చదువుకుందాం కూర్చోనని. బయట చాలా చల్లగా ఉంది. వీళ్ళెవరో కానీ ఇక్కడ నుంచొని 7 పెంకులాట ఆడుతున్నారు. బాగా ఆడుతున్నారు, నాకు ఆడాలనిపించింది. బట్ రేపు ల్యాబ్ ఎగ్జామ్ ఉంది, చదువుకోవాలని గుర్తొచ్చింది. వీళ్ళందరూ బాగా ఆడుకుంటూ ఉంటే పక్కన నుంచి ఆటలో బుడంకాలాగా చిన్న పప్పి నా దగ్గరకు వచ్చేసింది. వీడియో రికార్డ్ చేస్తుంటే అసలే నాకు కుక్కలంటే భయం. పరిగెత్తేసి అక్కడ నుంచి చదివి అలసిపోయాను అనుకోకండి. నార్మల్గా వాటర్ కోసం రూమ్కి వచ్చా. వస్తే బాటిల్లో వాటర్ లేవు. సో వెళ్ళి తెచ్చుకున్నా. గైస్ నా రూమ్మేట్ నా కోసం సోన్ పాపిడి తెచ్చింది. సోన్ పాపిడి తెచ్చి నేను ఇవ్వను, నీకు కాజు కత్లీయే కావాలి కదా అని చాలాసేపు ఏడిపించింది. తర్వాత అడుక్కుంటే ఇచ్చింది, అది కూడా ఒక పీసే ఇచ్చింది. గైస్ తిను మా రూమ్మేట్ ఒక వింత జంతువు లాంటిది. ఎప్పుడు బెడ్షీట్లోనే ఉండుద్ది, ఎప్పుడు బయటకు వచ్చిద్దో ఆవిడకే తెలీదు. అబ్బో తిట్టేస్తుంది వెనకాల నుంచి. అయినా పర్లా. ఈవిడ మా ఇంకో జాతి రత్నం. ఈవిడికి చీపురు ఎలా సరిగ్గా పెట్టాలో కూడా తెలీదు. 3-4 సార్లు పాడేసింది అలానే కింద. సరిగ్గా పెట్టమంటే నేను సరిగ్గానే పెడుతున్నా కదా అంటుంది, కానీ అది మాత్రం కింద పడిపోతుంది. గైస్ మా వాళ్ళు ఇందాక నుంచి అరుస్తున్నారు, కరెంట్ పోయింది ఇందాక నుంచి, అదే చెప్తున్నారు. వీళ్ళు ఆపేరా లేరు. సరే గైస్ వేరే వ్లాగ్లో కలుసుకుందాం, బాయ్.